హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. సో యూనివర్స్ మీ గురించి అసలు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు? మీ పర్సన్ గురించి చెప్పబోతున్నారా? మీ గురించా? ఈరోజు ఎలాంటి విశేషాలు ఉండబోతున్నాయి చూసిద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్ళికైన వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయో చూసేస్తాం, ఓకే? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయో తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజ్ ఉండబోతున్నాయి? లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదండి. సో మన వీడియోస్ ఇంకా వేరే వారికి కూడా హెల్ప్ అవ్వాలి, వారికి రీచ్ అవ్వాలి. ఫర్ అ వ్యాండ్స్, ద స్టార్ అండి, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, నైన్ ఆఫ్ కప్స్, ఫోర్ ఆఫ్ సోర్డ్స్, సిక్స్ ఆఫ్ హ్యాండ్స్, ద లవర్ అండ్ పేజ్ ఆఫ్ హ్యాండ్స్ అన్నమాట. ఫోర్ ఆఫ్ సోర్డ్స్కి నేను క్లారిఫికేషన్ చేస్తాను అండ్ పేజ్ ఆఫ్ హ్యాండ్స్కి కూడా క్లారిఫికేషన్, ఓకే? ఓకే, ఈరోజు రీడింగ్లో మీ గురించి ఎవరో పర్సన్ చాలా ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ ఆలోచించడమే కాకుండా మిస్ అవుతున్నారు కూడా మిమ్మల్ని, ఓకే? మీరు మీ పర్సన్ కాంటాక్ట్లో ఉన్నారా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా, వాట్ ఎవర్, కానీ తను మీతో చెప్పకూడనివి కూడా కొన్ని ఉన్నాయి, ఓకే? సో పర్సన్ చాలా మిస్ అవుతున్నారు, కానీ బయట పడట్లేదు కావచ్చు. తన లైఫ్లో ఆప్షన్స్ కూడా ఉండొచ్చు, లేదా తన గురించి వెయిట్ చేసేవారు ఉండొచ్చు, తనని ఆరాధించేవారు ఉండొచ్చు, కానీ ఈ పర్సన్కి మీరు కావాలి. మీతో బంధం ఈ పర్సన్ కోరుకుంటున్నారనమాట. మీరు లేకపోతే ఈ పర్సన్ జీవితమే లేదు అన్నట్టుగా ఉంటున్నారు, ఓకే? చాలా మిస్ అవుతున్న ఎనర్జీ ఉంది, చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు. తనకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. సో తనకి కొన్ని కళలు అనేది ఉన్నాయన్నమాట, ఓకే? ఆ కళలు నిలబడతాయా లేదా, నెరవేరుతాయా లేదా అనే భయంలో, బాధలో ఈ పర్సన్ ఉన్నారనమాట, ఓకే? సో ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది. పర్సన్కి మీతో మ్యారేజ్ అనేది తనకి చాలా ఇష్టం ఉండి ఉంటుందన్నమాట, కానీ అది నెరవేరుతుందో లేదో అనే బాధలో కూడా ఈ పర్సన్ ఉండొచ్చండి, ఓకే? మీరు మీ పర్సన్ ఇద్దరు కలిసి ఉండడం తనకి చాలా ఇష్టం అన్నమాట, కానీ కలిసి ఉంటామో లేదో, ఫ్యూచర్లో మేబీ విడిపోతామా, ఈ బంధం నిలబడుతుందా, తనకి ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు అనేది చూపిస్తుంది, ఓకే? అండ్ ఇక్కడ స్టార్ కార్డ్, తను ఇదంతా బ్యాలెన్స్ చేసుకోగలరా, తన వల్ల అవుతుందా? చాలామంది ఇక్కడే నమ్మకాన్ని కోల్పోతారండి. నా వల్ల అవుతుందా కాదా అని అనుకోకుండా నా వల్ల అవుతుంది, నేను చెయ్యగలను అన్నట్టుగా ఉండాలి, కానీ నేను చేయగలను లేదో, అంత ధైర్యం నాకుందా? చూడండి, మీ మాటలే మీ కాన్ఫిడెన్స్ని చంపేస్తుందన్నమాట. కాబట్టి అలా నెగిటివ్గా కాకుండా ఎవరైనా సరే, మీరు కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, నేను ఇది చేయగలను, నా వల్ల అవుతుంది, నేను ఏదైనా సాధించగలను అనే గట్ ఫీలింగ్తో ఉంటుంది, ఏదైనా చేయగలరు, ఓకే? సో పర్సన్ ఇక్కడ అదే భయపడుతున్నారు. నా వల్ల అవుతుందా, నేను చేయగలనా, నా పర్సన్తో నేను ఫ్యూచర్లో ఉంటానా, మేమిద్దరం కలిసే ఉంటామా, మా ఇద్దరి మధ్యలో ఏదైనా సపరేషన్ ఏర్పడుతుందా? ఇది చాలా కష్టమైన పని, ఇది చాలా టఫ్ సైకిల్ అన్నమాట అనే భయంలో ఈ పర్సన్ ఉన్నారు, ఓకే? కింగ్ ఆఫ్ వ్యాండ్స్, అన్కండిషనల్ లవ్ ఉంది ఈ పర్సన్కి, కానీ కొన్ని కారణాల వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది, ఓకే? తన మనసులో అన్కండిషనల్ లవ్ అనేది కనిపిస్తుంది, కానీ దూరం పెడుతున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారనమాట. అండ్ ఈ పర్సన్ అలాగే ఎక్కువగా తనకి తను ఇంపార్టెంట్ ఇచ్చుకునే పర్సన్ అండి, ఓకే? తను తన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పర్సన్ పొడగొట్టుకునే పర్సన్ అయితే కాదు, తన గురించి తను ఎక్కువగా ఆలోచించుకునే పర్సన్, ఓకే? దాని తర్వాతనే తను ఎవరికైనా ప్రయారిటీ ఇవ్వడం కానివ్వండి, ఎలా ఉండాలి ఏంటిది ప్రతిదీ పర్సన్కి తెలుసు. అండ్ ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ అండి,
పర్సన్ మీరు తన సోల్‌మేట్ అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ లవర్స్ కార్డ్ గూడా వచ్చింది. సో, డబుల్ కన్ఫర్మేషన్ ఈరోజు రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీరు మీ పర్సన్ సోల్‌మేట్. ఓకే. పాస్ట్ లైఫ్ కనెక్షన్ గూడా కావచ్చు. ఓకేనా. సో, పర్సన్ మీరు తన లైఫ్‌లో ఉంటే తనకి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుంది అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీ గురించి పర్సన్ ఆలోచిస్తేనే అండ్ మీ ఆలోచన ఈ పర్సన్‌కి వస్తేనే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట. తన మనసులో మేబీ తనకు తెలియకుండానే తన ఫేస్‌లో స్మైల్ అండ్ తనకు చాలా ఎనర్జీ అనేది రావడము. ఓకేనా. అలా ఈ పర్సన్ అలా తను ఫీల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. అండ్ ఈ పర్సన్ మీద ఏదైనా డిస్టర్బెన్స్ అనేది ఉండొచ్చండి తన లైఫ్‌లో. ఓకేనా. తన గురించి ఎవరైనా గాసిప్స్ లాంటిది మాట్లాడడం గానివ్వండి, ఈ పర్సన్ క్యారెక్టర్ మీద దెబ్బ పడడం లాంటిది గానివ్వండి, ఏదో జరిగింది. ఓకే. అండ్ కొంతమందికి తన హెల్త్ బాగోలేదు కావచ్చు అనేది కూడా చూపిస్తుందనమాట. ఓకేనా. అండ్ మీరు తనని నమ్ముతారో లేదో, తనని మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారా? తను కొన్ని తప్పులేవో చేశారండి. సో, కాబట్టి తనకి ఏదో బ్యాడ్ నేమ్ అనేది నడుస్తా ఉండొచ్చు. తనకి ఏదో కర్మ లాంటిది నడుస్తా ఉండొచ్చు పర్సన్ లైఫ్‌లో. మళ్ళీ తనని మీరు నమ్ముతారా లేదా? అని గూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. మీరు తనని నమ్మితే, తనని మీరు యాక్సెప్ట్ చేస్తే, ఇక మీదట తను జెన్యూన్‌గా ఉండాలి ఈ రిలేషన్‌షిప్‌లో అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ అండి. పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌ని తను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీతో ఉన్న ప్రతి జ్ఞాపకం ఈ పర్సన్‌కి చాలా గుర్తుకొస్తుంది. అండ్ కొంతమంది వారి లైఫ్‌లో మీకు సంబంధించిన నేమ్ గూడా ఉండొచ్చు. ఓకే. అండ్ కొంతమందికి ఏదైనా ఎమోషనల్ మ్యూజిక్ పెట్టుకొని ఈ పర్సన్ అలా డిస్టర్బ్ అవుతున్నారనమాట. డే అంతా తను వర్క్ చేసిన నైట్ వచ్చేసరికి పర్సన్ ఏదైనా ఫోన్‌లో ఏదైనా వ్లాగ్ లాంటిది ఏదైనా చూస్తా ఉంటారు కదా. ఏదైనా సాంగ్ వినడమా, లేదా ఏదైనా మూవీ చూడడమా, అలా ఈ పర్సన్ అలా వారిలో మిమ్మల్ని తను తలుచుకుంటున్నారు. అలా గూడా ఈ పర్సన్ డిస్టర్బ్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. మీతో ఏదో జ్ఞాపకం ఈ పర్సన్‌ని మర్చిపోనివ్వట్లేదనమాట. ఓకే. మేబీ పాస్ట్‌లో ఏం జరిగిందో మీ ఇద్దరి మధ్యలో మీకే తెలిసి ఉండాలి. సో, కాబట్టి పర్సన్ ఫోన్ జూసినప్పుడల్లా తనకి ఏదో పొడగొట్టుకుంటున్నాను లైఫ్‌లో అన్నట్టుగా ఆ లోన్‌లీ ఫీలింగ్ ఈ పర్సన్‌ని చాలా వెంటాడుతుందనమాట. ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే తను మళ్ళీ రీకన్సిలేషన్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్‌కి మీ మీద తనకి చాలా అట్రాక్షన్ అయితే ఉందండి. ఓకే. సో, అది మాటల్లో చెప్పలేమనమాట. ఓకే. ఈ పర్సన్ మీ బాడీకి తను చూస్తున్నారు. ఓకే. అంటే పర్సన్‌కి మీ మీద తనకి చెప్పలేనంత అట్రాక్షన్ అనేది కనిపిస్తుంది నాకు. ఓకే. సో, మీరు చాలా బావుంటారు. బ్యూటిఫుల్‌గా ఉంటారు. ఫీమేల్ అయితే అందంగా ఉంటారు. మేల్ అయితే హ్యాండ్సమ్‌గా ఉంటారు. అలాంటి కోరికలు ఈ పర్సన్‌కి ఉంది. అండ్ తను చాలా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక మెసేజ్ గూడా ఉందండి. సో, మీ గురించి ఎవరో న్యూ పర్సన్ గూడా ఆలోచిస్తున్నారు. మీ లైఫ్‌లో రావాలి. అండ్ ఈ పర్సన్‌కి మీతో మ్యారేజ్ కావాలి అని పర్సన్ కోరుకుంటున్నారండి. ఓకే. పర్సన్ ఆహ్, మేబీ మిమ్మల్ని తను ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా గూడా తను చూస్తా ఉండొచ్చు. మ్యారీడా, అన్‌మ్యారీడా వాటెవర్. మేబీ తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని తను ఊహించుకుంటున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. ఆహ్, ఒకవేళ అన్‌మ్యారీడ్ అయితే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మ్యారీడ్ పర్సన్ అయితే తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్ అనేది మీకివ్వాలి అని అనుకుంటున్నారనమాట. అదే ఉద్దేశ్యంతో ఈ పర్సన్ ఎప్పుడూ మిమ్మల్ని చూస్తా ఉంటారనమాట. మీ గురించి తను చాలా ఎక్కువగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అనేది గూడా చూపిస్తుంది. ఓకే. అండ్ ఎక్కువగా ఈ పర్సన్ కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండే ఛాన్స్ ఉంటుంది. న్యూ పర్సన్ అయితే మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఈ పర్సన్ తీసుకొని రాబోతున్నారనమాట. రీయూనియన్ జరగబోతుంది. అండ్ హ్యాపీ మ్యారేజ్ అనేది ఉండబోతుందనమాట. ఇక్కడ మ్యారేజ్ కార్డ్, రీయూనియన్ కార్డ్, స్టార్ ఇక్కడ ఒక కార్డ్ అనేది కూడా నెగెటివ్ లేదు. ఓకే. మీ పర్సన్ కొన్ని భయాల వల్ల తను దూరం పెట్టారు. అండ్ మీకంటే ముందే తన లైఫ్‌లో ఏదైనా పాస్ట్‌లో ఏదైనా జరిగి ఉంటుంది. లేదా అదర్ పర్సన్‌తో కూడా ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, డివోర్స్ కానివ్వండి, అలా ఏదైనా పాస్ట్‌లో ఏదో తనకి చాలా సాడ్ మెమొరీ లాంటిది ఉందన్నమాట. ఓకే. దాని నుంచి పర్సన్ బయటకు రాలేకపోతున్నారు. అలాగే మిమ్మల్ని కూడా ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో, అలాంటి సిట్యుయేషన్ అలా డిస్టర్బ్ అవుతున్నారండి తన లైఫ్‌లో తను. ఓకేనా. సో, కాబట్టి పర్సన్ మీతో ఉంటే లైఫ్ బావుంటుందేమో అని తనకి అనిపిస్తుందనమాట తన మనసుకి. పోయిన దాని గురించి ఎందుకు ఆలోచించాలి, ఉన్న దాని గురించి ఆలోచించుకుందాం ఇప్పుడు అన్నట్టుగా ఈ పర్సన్ అలా తను స్టెప్ అనేది తీసుకోవడం చూపిస్తుంది నాకు. ఓకేనా. ఓకే. ఇక్కడ మేషం, సింహం, ధనుస్సు రాశి ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది. ఈ పర్సన్
మీ లైఫ్‌లో రావాలి, మీతో హ్యాపీగా ఉండాలి. కొంతమంది అయితే మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ వృషభం, కన్య, మకర రాశి వారి లైఫ్‌లో కూడా న్యూ పర్సన్ ఎంటర్ అవ్వబోతున్నారు. అండ్ మిథునం, తుల అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ కూడా మీరు మీ సోల్‌మేట్‌ని కలుసుకోబోతున్నారు. రీయూనియన్ అవ్వబోతుంది. ఓకేనా? ఓకే. ఇద్దరి మధ్యలో అన్‌కండిషనల్ లవ్ అయితే చూపిస్తుందండి. మీకు మీ పర్సన్‌కి మధ్యలో తనకి మీరంటే చాలా ఎక్కువగా లవ్ అయితే ఉంది. చాలా నమ్మకం కూడా ఉంది. అండ్ మిమ్మల్ని పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. కానీ మరి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ పర్సన్ దూరం పెడతా ఉండొచ్చు. అండ్ తన మీద కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. కాబట్టి కూడా ఈ పర్సన్ తను వేరే మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు. ఏదైనా జరిగి ఉంటుంది కదా! కానీ మిస్ అవుతున్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు ఎనర్జీస్ అనేది ఎలా ఉన్నాయి అనేది చూద్దామండి. ఓకే. మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీది మీ పర్సన్‌ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? తన హార్ట్‌లో ఏదో తెలియని బాధ ఉంది ఈ పర్సన్‌కి. అండ్ ఏదో కోల్పోయిన వారిలాగా ఏదో అటాచ్‌మెంట్ అనేది కనిపిస్తుందండి. అండ్ తను బ్యాలెన్స్ అనేది చేసుకోలేకపోతున్నారు. మేబీ మీతో ఉన్న బంధాన్ని అండ్ తన లైఫ్‌లో మేబీ తను మ్యారీడా, అన్‌మ్యారీడా వాటెవర్, కానీ అటు ఇటు ఈ పర్సన్ బ్యాలెన్స్ అనేది చేసుకోలేకపోతున్నారు. అదే భయంలో ఈ పర్సన్ ఉన్నారనమాట. బయట ఎంత స్ట్రాంగ్‌గా కనిపించినా తనలో మాత్రం చాలా భయమైతే కనిపిస్తుంది. పర్సన్ టెంపుల్‌కి వెళ్ళడము, అక్కడ దేవుడికి తను ప్రేయర్ చేసుకోవడము, అండ్ మీ గురించి తను అడగడం కూడా జరుగుతా ఉండొచ్చు కొంతమందికి. ఓకే. చాలా మిస్ అవుతున్నారండి. అండ్ మేబీ పర్సన్ సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ అయి ఉంటారు. తన లైఫ్‌లో తను సెటిల్ అయిన పర్సన్ కూడా అయి ఉంటారనమాట. ఓకే. మీ ఎనర్జీస్ మీకు ఎవరితోనైనా ఈరోజు చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది రావచ్చు. అండ్ మీరు మీ పర్సన్‌ని మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు. మేబీ మిర్రర్ మేనిఫెస్ట్ చేసుకోండి, అంత మంచిగా జరుగుతుంది. అండ్ వన్ మోర్ కార్డ్ యూనివర్స్. ఓకే. కమ్యూనిటీ. మీ పర్సన్ గురించి మీకు క్లారిటీ రావట్లేదంటే మీరు ఎవరితోనైనా డిస్కషన్ చేయండి. మీలో మీరే బాధపడకుండా, మీతో మీరు ఫైట్ చేయకుండా ఎవరితోనైనా డిస్కషన్ చేయండి. ఏదైనా క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకేనా? సో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. మనం ఇంకొక రీడింగ్‌లో కలుసుకుందాం. అంతవరకు అందరికి బాయ్ అండి. టేక్ కేర్.